మనోళ్ళు దేశం గురించి ఆలోచిస్తారు. 2 కంటే ఎక్కువ పిల్లలు అయితే పెళ్లిళ్ళు ఎట్లా, ఇండ్లు ఎట్లా, ఉద్యోగం ఎట్లా అని మనం ఆలోచిస్తాం. వాళ్ళకి ఏం లేదు ఇక, వాళ్ళకి ఒకటే ఏజెండా. ఒకరికి అరటి పండు బండి పెట్టియచ్చు, ఒకరికి పంక్చర్ షాప్ పెట్టియచ్చు, ఏం లేకపోతే ఎడికన్నా పంపించచ్చు, ఏదన్నా చేయవచ్చు. కానీ వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళ పిచ్చి, వాళ్ళకి ఒక రకమైనటువంటి పిచ్చిని చిన్నప్పటి నుంచే నూరుకు వస్తుంది. ఏంటంటే మనం భారతదేశంలో, హిందుస్థాన్ లో హిందువుల కంటే మన జనాభా ఎక్కువ పెరగాలి. మనం ఏం చేసి కూడా హిందుస్థాన్ని గెలవలేము. ఒకటి జనాభా పెంచుకుంటే గెలుస్తుంది. జనాభా పెరగాలంటే మీరు ఒకటే పని చేయండి, ఇక వేరే ఏం పని చేయదు. నారు పోసినోడు నీరు పోయాడా, పుట్టించినోడు ఏదో ఒక ఉపాధి ఇస్తాడు, పుట్టించి రోడ్డు మీదకి వదిలేసేయరు ఇంకా వాళ్ళు. అది దిస్ ఈస్ దేర్ మోటో. వాళ్ళు మిషన్ కోసం పనిచేస్తున్నారు, మనమేమో దేశం కోసం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇలా హిందూ సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మనం 80-85% నుంచి మనం ఇలా 70% మన జనాభా ఎందుకు తగ్గిపోయింది, 2, 3, 4, 5 నుంచి వాళ్ళ జనాభా 12-15% ఎందుకు పెరిగిపోతా ఉంది అనేది ఆలోచించుకోండి. ఇట్ ఈస్ ద రియల్ టైం. మీరు అడిగినారు కాబట్టి దిస్ ఈస్ ద రియల్ టైం ఫర్ హిందూస్ టు రీథింక్. మనం ఒకరికి ఇద్దరికి ఆగిపోవడం వల్ల మనకు జరుగుతున్నటువంటి నష్టమేంది. ఇప్పుడు మాస్టర్ జీవితకాలం కష్టపడి 100 కోట్లు సంపాదిస్తాడు. మాస్టర్ కి ఒకతే ఒక కూతురు ఉంటది. అమ్మాయి కాలేజీకి పోయేటప్పుడు తీసుకుపోయి ఆటో డ్రైవరో బస్ డ్రైవరో ఎవడో కూడా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. మేము వేరే రకంగా అర్థం చేసుకుంటాం. లవ్ జిహాద్ పేరిట వాడికి ఏముండదు, తింటాడు, ఒళ్ళు పెంచుతాడు, అందంగా తయారవుతాడు, ఇంత సెంటు కొట్టుకొని వస్తాడు. ఈ అమ్మాయి ఏదో వాడి మంచి మాటలకు ట్రాప్ లో పడుతుంది, ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ యుక్త వయసులో ఇబ్బంది జరుగుతుంది. మాస్టర్ ఇన్ ద సెన్స్ సంబడి ఎక్స్ పోతుంది. మీరు జీవితకాలం కష్టపడి 50 ఏళ్ళు సంపాదించిన 100 కోట్ల అమ్మాయికి వెళ్ళిపోయింది. ఇంకేముంది ఇక్కడ? 4 రోజులు పోగానే అమ్మాయికి బురికేస్తాడు. 5వ రోజు నుంచి ప్రొడక్షన్, మిషన్ ప్రొడక్షన్ కి తీసుకుంటాడు అంతే. కాంట్రాక్ట్. ఈ అమ్మాయికి నచ్చలేదు, ఏడాది తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఉంటే 2 ఉండండి, లేకపోతే 3వ అందించుకుంటాడు. So their agenda is how to increase the Muslim population in this country. Okay. This is their main agenda. Now the question before the Hindus is, మీరు ఆలోచించు, గొప్ప సెక్యులర్ పదాలు, గొప్ప మేధావుల పదాలు, బంగ్లాలు, బెంజ్ కార్లు ఉంటేనే పిల్లలు బతుకుతారనే తప్పుడు ఆలోచన నుంచి బయటికి రండి. సో అట్లీస్ట్ మనం 1, 2 అనే పదం నుంచి మనం కూడా 3, 4 వైపు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ముస్లింల జనాభా 20-25% వస్తేనే ఇప్పుడు ఓల్డ్ సిటీలో పరిస్థితి ఏంది, కిషన్ గంజ్ లో పరిస్థితి ఏంది, ఇంకా ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏంది ఒకసారి గమనించండి. అందుకని నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు థింక్ హౌ టు కంట్రోల్ ద ముస్లిం పాపులేషన్ అండ్ హౌ టు ఇంక్రీజ్ హిందూస్ పాపులేషన్ ఎట్ ద సేమ్ రేషియో. ఆ రేషియోలో డిస్క్రిపెన్సీ వచ్చి హిందువుల జనాభా తగ్గిపోతూ ముస్లింల జనాభా రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఒక టైం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేశాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. అనేక రకాలైనటువంటి మతాలు, అనేక దండయాత్రల తర్వాత కూడా ఈ దేశం గట్టిగా నిలబడింది కాబట్టి, హిందూ ధర్మాన్ని తట్టుకొని నిలబడింది కాబట్టి హిందూ ధర్మం యొక్క గొప్పతనం అది.